స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కోసం భారత్ కొన్నేళ్లుగా ఫోకస్ చేసిన వ్యూహం ఇదే. ప్రపంచ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా వాణిజ్యాన్ని విస్తరించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో మాల్దీవ్స్ మంత్రి మహమ్మద్ సయీద్ సంచలన ప్రకటన చేశారు. తమ దేశంతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కోరుకుంటోంది అన్నది ఆ ప్రకటన సారాంశం. అయితే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఒకప్పట్లా లేవు. పైగా చైనా మద్దతుతో ముయిజ్జు ఇండియా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో భారత్ నిజంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నాలు చేస్తుందా అన్నదే అసలు ప్రశ్న. ఇంతకు మాల్దీవులతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం భారత్ ప్రయత్నాలు నిజమేనా? మాల్దీవులను చైనాకు దూరం చేసేందుకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎలా ఉపయోగపడుతుంది? వాట్ ది స్టోరీ. మాలితో భారత్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు ప్రయత్నాలు నిజమేనా? స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం డ్రాగన్ కు ఎలా చెక్ పెడుతుంది? భారత్కు మాల్దీవులతో సత్సంబంధాలు ఎందుకంత కీలకం? మన స్నేహితుడు మన శత్రువుతో చేతులు కలిపి మన పతనం కోరుకుంటున్నాడని తెలిస్తే ఏం చేస్తాం? వెంటనే అతన్ని దూరం పెడతాం. మన నుంచి అతడికి ఎలాంటి సాయం అందకుండా చూసుకుంటాం. కానీ పొరుగు దేశాల విషయంలో ఇలా జరగడానికి అవకాశాలు తక్కువ. మరి ముఖ్యంగా భౌగోళికంగా కీలక ప్రాంతాల్లో ఉండే మిత్ర దేశాలు మన శత్రువులతో చేతులు కలిపినప్పుడు తెగింపుతో వ్యవహరించడం అంత సులువేం కాదు. మహమ్మద్ ముయిజ్జు మాల్దీవులకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్కు అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. చైనా మద్దతు నేత అయిన ముయిజ్జు ఇండియా అవుట్ సెంటిమెంటును రగిల్చి అధికారంలోకి వచ్చారు. వస్తూనే భారత్పై విషం చెమ్మడం మొదలుపెట్టారు. మన దేశానికి వ్యతిరేకంగా చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ హిందూ మహాసముద్రంలోకి డ్రాగన్ ను ఆహ్వానించారు. ఎన్ని చేసినా మాల్దీవులను దెబ్బకొట్టడం ఇండియాకు పెద్ద కష్టమేం కాదు. సింపుల్ గా ఎగుమతులు నిలిపేస్తేనే నలిగిపోయే దేశమది. కానీ మోడీ సర్కార్ ఆ పని చెయ్యలేదు. ఆ దేశ ప్రతి కష్టంలో అండగా నిలుస్తూ వచ్చింది. ఎందుకంటే చైనాకు ఛాన్స్ ఇవ్వకూడదు కాబట్టి. కొన్నాళ్ల కిందట లక్షద్వీప్కు భారత ప్రధాని మోడీ వెళ్లిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి. అనంతరం ఇరు దేశాల మధ్య అగాధం ఏర్పడింది. ఓ రకంగా చెప్పాలంటే ప్రధాని లక్షద్వీప్ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. మాల్దీవుల ఆదాయంలో పర్యాటక రంగానిదే అగ్రభాగం కాగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్ నుంచి వెళ్లే సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రధాని లక్షద్వీప్ను సందర్శించాలని కోరడం, ఆ తర్వాత మాల్దీవుల మంత్రులు వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆర్థికంగా మాల్దీవుల సర్కారు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో మాల్దీవులతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కోరుకుంటోందని మాల్దీవుల మంత్రి మహమ్మద్ సయీద్ పేర్కొన్నారు. ఈ మేరకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. మాల్దీవులతో భారత్ స్వేచ్ఛాపూరిత వాణిజ్య ఒప్పందానికి ప్రయత్నాలు చేస్తోందని, దీనిపై చర్చలు కొనసాగుతున్నాయని మంత్రి సయీద్ పేర్కొన్నారు. వీలైనన్ని ఎక్కువ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని మాల్దీవులు కోరుకుంటోందని మాలిలో మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మాల్దీవులతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్ ప్రయత్నాలు ప్రారంభించిందని మాల్దీవులు వాణిజ్య ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సయీద్ పేర్కొన్నారు. దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు మాల్దీవులతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా ఉండాలని మోడీ సర్కారు కోరుకుంటోందని మహమ్మద్ సయీద్ చెప్పినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. మాల్దీవులతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చేసుకునే అవకాశాన్ని అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు కల్పించారని మంత్రి పేర్కొన్నారు. వాణిజ్య కార్యకలాపాలలో సౌలభ్యాన్ని ఆస్వాదించడానికి వీలైనన్ని ఎక్కువ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. భారత్ మాల్దీవుల మధ్య వాణిజ్య ఒప్పందం వల్ల నిత్యావసర సరుకుల ఎగుమతిని సులభతరం చేస్తుందన్నారు. భారత్ మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021లో తొలిసారి 300 మిలియన్లు అధిగమించిందన్న మంత్రి ఆ తర్వాత ఏడాది 500 మిలియన్లు అధిగమించిందని అన్నారు. దౌత్యపరమైన వివాదాలు ఉన్నప్పటికీ మాల్దీవుల ప్రత్యేక అభ్యర్థనపై భారత్ మరో ఏడాదికి 50 మిలియన్ల ట్రెజరీ బిల్లును మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. నిజానికి మాల్దీవుల్లో భారత సైనికుల ఉపసంహరణ తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి సమయంలో మాలితో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని భారత్ ఎందుకు కోరుకుంటుందనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అయితే ముందే చెప్పినట్టు మాల్దీవులతో వైరం మన దేశానికి మంచిది కాదు. ఎందుకు మంచిది కాదో తెలియాలంటే రెండు దేశాల సంబంధాలను ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. దశాబ్దాలుగా భారత్తో సంబంధాలు నెరపిన మాల్దీవుల ప్రభుత్వం 2013లో యామిన్ రాకతో చైనా ప్రభావానికి లోనవడం మొదలైంది. మొదట సిల్క్ రోడ్ మ్యారిటైమ్ ఇనిషియేటివ్ గా పిలిచిన ఇప్పటి వన్ బెల్ట్ వన్ రోడ్డు పథకంలో మాలే భాగస్వామి అయింది.
అంతేకాకుండా వివిధ ప్రాజెక్టుల పేరుతో చైనా మాలేను అప్పుల ఊబిలోకి నెట్టేయడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రాజధాని మాలే, మరో పట్టణమైన ఎర్రల్ హులేకి అనుసంధానంగా సినామాల్ బ్రిడ్జిని చైనా నిర్మించింది. ఈ ప్రాజెక్టును గతంలో భారత కంపెనీ ప్రారంభించింది. దీంతో పాటు మరిన్ని అభివృద్ధి పనుల పేరుతో విపరీతమైన నిధుల దన్నుతో చైనా ఈ దేశంలోకి చొచ్చుకుపోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ముయిజ్జు పవర్లోకి రావడంతో డ్రాగన్ దేశం మరింత రెచ్చిపోతోంది. ఇలాంటి టైంలో చైనా ఆపి భారత్ తన పూర్వపు స్థాయిని తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. మాల్దీవులతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రయత్నాలు అందులో భాగమే కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంపై భారత్ స్పందించలేదు. మాల్దీవులతో సైనిక, ఆర్థిక, సాంస్కృతిక సహాయ సహకారాలు మళ్లీ పెంపొందించి ఆ దేశ ఆర్థిక ప్రగతికి మన దేశం సహాయపడాల్సిన అవసరం ఉందని విదేశీ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన స్థానంలో ఉన్న మాల్దీవులు భారత రక్షణకు ఎంతో కీలక దేశం. దీనికి అనుగుణంగా భారత్ తక్షణమే రంగంలోకి దిగి దౌత్య సంబంధాలు మరింత మెరుగుపరుచుకునేందుకు ముందుకు సాగాలంటున్నారు. ముఖ్యంగా ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు పటిష్టత కోసం పాటుపడాలనేది విశ్లేషకుల మాట. భారత్ మాల్దీవుల మధ్య వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. 1988లో ఆపరేషన్ కాక్టస్ తర్వాత మాల్దీవుల అభివృద్ధి కోసం భారత్ భారీగా నిధులిచ్చింది. మౌలిక సదుపాయాల కల్పన, పౌర విమానయానం అభివృద్ధి, ఆరోగ్య రంగం, టెలికమ్యూనికేషన్, కార్మిక రంగం అభివృద్ధికి పాటుపడింది. మాలేలో ఇందిరాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ ని నిర్మించింది. టెలికమ్యూనికేషన్ రంగాన్ని విస్తరించడంతో పాటు మాల్దీవుల పిల్లలకు స్కాలర్షిప్లు పెంచింది. భారత్ నుంచి మాలేకు ఎగుమతులు 6 బిలియన్లు కాగా దిగుమతులు 60 మిలియన్లు మాత్రమే. మాలే విస్తరణ కోసం ఎస్బీఐ $500 మిలియన్ ఇచ్చింది. మరింత అభివృద్ధి కోసం పలు ఒప్పందాలను కుదుర్చుకుంది. మరోవైపు 2009లో మధ్యవాద ఇస్లామిక్ దేశమైన మాల్దీవులు భారత సహాయం కోరింది. తమ దేశానికి చెందిన ఒక దీవిని ఉగ్రవాదులు ఆక్రమించే అవకాశం ఉండడంతో తమ సైనిక సన్నద్ధతలో నిస్సహాయతను తెలియచేస్తూ మన దేశ సహాయాన్ని అర్థించింది. అందులో భాగంగా మన దేశం తన రక్షణ ఛత్రంలో ఈ దేశాన్ని ఉంచుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ వ్యూహంలో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ మాల్దీవుల కోస్ట్ గార్డుకు తన సహాయ సహకారాలను అందించే ఒప్పందాన్ని చేసుకుంది. మరిన్ని ఒప్పందాలను కూడా ఇందులో చేర్చింది. హిందూ మహాసముద్రంపై మరింత నిఘాని పెంచడం కోసం, ఏదైనా దాడి జరిగితే సత్వర స్పందన కోసం భారత్ 2 హెలికాప్టర్లను మాల్దీవులకు ఇచ్చింది. వాటి నిర్వహణ కోసం మాల్దీవులకు పంపిన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ముయిజ్జు ఒత్తిడి తెచ్చారు. చివరికి ఆ సైనిక ఉపసంహరణ పూర్తయింది కూడా. అది వేరే విషయం. ఇక మాల్దీవులు తన 26 దీవుల్లో కేవలం 2 దీవుల్లోనే రాడార్ వ్యవస్థను కలిగి ఉంది. ముయిజ్జు అధికారంలోకి రాకముందు భారత్ మొత్తం 26 దీవుల్లో కూడా రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం అంగీకరించింది. తీర ప్రాంత రాడార్ వ్యవస్థతో ఇండియన్ కోస్ట్ గార్డ్ రాడార్ వ్యవస్థ అనుసంధానాన్ని ఏర్పరచుకుంది. దీని కమాండ్ కంట్రోల్ మన దేశంలోనే ఉంటుంది. దీనివల్ల మనకు అంతరాయం లేని రక్షణ వ్యవస్థ లభిస్తుంది. అంతేకాకుండా నిరంతర నిఘా వ్యవస్థ, మిలిటరీ సంబంధాలు నడుస్తున్నాయి. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లలో భాగంగా 2 దేశాల మిలిటరీ వ్యవస్థల మధ్య 2009 నుంచి జాయింట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. దీన్నే ఈక్వేరిన్ అనే పేరుతో ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు. హిందూ మహాసముద్రంలో డ్రాగన్ ను నిలువరించాలంటే ఇవన్నీ కొనసాగాల్సిందే. ఈ ఒప్పందాలు కొనసాగాలంటే మాల్దీవులతో సంబంధాలు మరింత బలపడాల్సిందే. అందుకే వాణిజ్యంలో సమవుజ్జీ కాకపోయినా మాలేతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకోవడంలో తప్పు లేదనేది నిపుణుల మాట.